హల్లెలూయా. ఇక్కడ ఎండిన కర్రను మోషే ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధానం తీసుకొని వస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధానం తీసుకొని వస్తున్నాడు. ఎండిన అనంటే మన పరిస్థితులే, అప్పులు, రోగాలు, సమస్యలు, అసమాధానాలు, ఇక గణని గర్భము, ఇక ఏ సమస్యలున్నా, ఆత్మీయంగా నీవు ఎదగలేని పరిస్థితిలో ఉన్నా, ఇవన్నీ కూడా ఏంటివంటే ఎండిపోయిన పరిస్థితులే, ఎండిపోయిన స్థితిగతులే. ఈ ఎండిన కర్రను మోషే గారు ఎక్కడికి తీసుకొచ్చినాడంట అంటే దేవుని సన్నిధానంకి తీసుకొని వచ్చినాడ. ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకొని వచ్చినాడ. ఆ పరిశుద్ధమైన స్థలములోనికి తీసుకొని వచ్చినాడ. మోషే గారు ఆ ఎండిన కర్రను దేవుని సన్నిధానంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత ఉదయము కల్లా ఆ ఎండిపోయిన కర్రలో జీవం వచ్చి పువ్వులు పూసి బాదాము కాయలు పూసిందంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎండిన కర్ర పుష్పించడానికి, ఈ ఎండిన కర్ర వికసించడానికి, ఈ ఎండిన కర్ర ఫలించడానికి మోషే గారు